పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ప్రేమికులకు నమస్కారాలు. హృదయంలో పుట్టే భావామృతం పేరే ప్రేమ. చాలా హైఫై లాంగ్వేజ్ వాడేస్తున్నాను కదా. ఈ ప్రేమతో వచ్చిన గొడవే అది. ప్రేమ అని పేరెత్తగానే చంద్రుడు, చకోరాలు, అమృతము, ఆవకాయ ఇలా పొంగుకొచ్చేస్తాయి. గుండెల్లో ప్రేమ పుట్టి పుట్టగానే నా మనసులో నువ్వే అని చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి కూడా నా మనసులోనూ నువ్వే అని చెప్పేస్తే ఆ మనసుకి ఇక మార్పు ఉండదు, ఆ ప్రేమకి ఇంకా మరణం లేదు. ఇక అక్కడి నుంచి అలకలు, ఎత్తి పొడుపులు, కోపతాపాలు, విరహ వేదనలు అబో మృదు మధురంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన స్వర్గంలో విహరించాలని, ఇటువంటి ప్రేమ కథలు వినాలని మనసున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని చెప్పే దృశ్యమాలికే ఈ చిత్రం. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ కథని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇది తన కాలేజీలో జరిగిన యథార్థ ప్రేమ కథ అని నాతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నాను, చూడండి. ఎంట్రీ అదిరిపోయింది. ఇదే నేను చదివిన కాలేజ్. విశాలమైన రోడ్లు, దారి పొడుగున పచ్చని మొక్కలు చాలా చాలా బాగున్నాయి. లోపలికి వెళితే ఇంకా బాగుంటుంది. పెద్ద బిల్డింగ్. అవును, విశాలమైన హృదయం లాంటి ఈ కాలేజీలో ఎన్నెన్ని ప్రేమ కథలు వెల్లివిరిశాయి. అబ్బాయి గారికి కవిత్వం కూడా పుట్టుకొస్తుందే. చక్కని పచ్చిక పైళ్ళు, చల్లని విద్యా కుటీరాలు, చూడ చక్కని పూల మొక్కలు, వెచ్చని క్లాసు రూములు. ఇక్కడి నుంచి చూస్తుంటే మా కాలేజీ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని, ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని, మనసే సాక్షిగా మౌనం పాడగా, మనసే సాక్షిగా మౌనం పాడగా. చెలిమే పండగ
తెలియని మాయని అనుకున్నా, నిన్నే చూసిన నిమిషములో అది తీపి వరమని కనుగొన్నా. క్షణమైన నేనుంటే చాలని కలగన్నా, నాలో నిన్నే దాచినదన్ని నీకు కానుక చేస్తున్నా. మనసుకు కదలిక నువ్వన్నాక నిలువద ప్రాణమిక, కలలకు రూపం నీవయ్యాక ఎదురుకు సెలవింకా. అందుకే చిలక ప్రేమతో పలికా. ప్రేమంటే నువ్వని, ప్రేమించా ప్రేమని. ప్రేమంటే నువ్వని, ప్రేమించా ప్రేమని. గలపే నీవుగా, చెలిమే పండగ. గలపే నీవుగా, చెలిమే పండగ. కళ్ళెదుటే నువ్వు ఉన్నా గాని మనసే నమ్మను పొమ్మంది. కల కూడా నిజమవుతుందా అని కంటి పాపను అడిగింది. నీ చూపులతో తడిసిన సొగసే నిలువెల్లా విరబూసింది. నీ చేరువలో మురిసిన మనసే ప్రేమ గుడిగా మారింది. ఒకరికి ఒకరుగా ఎవరు చూడని లోకం చేరుదమా. ఒకటిగా మిగిలిన మనమే కాదా స్వర్గం చిరునామా. ప్రేమతో పిలిచా, ప్రేమతో పలికా. ప్రేమంటే నువ్వని, ప్రేమించా ప్రేమని. ప్రేమంటే నువ్వని, ప్రేమించా ప్రేమని. గలపే నీవుగా, చెలిమే పండగ. గలపే నీవుగా, చెలిమే పండగ. ఛే, నాకు అసలు బీపీ. నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మీకేంటి నష్టం అని నన్నే క్వశ్చన్ చేయొద్దు, తెలిసిందా? ఆ? ఆ, నరసింహా, ఏరా నరసింహా, ఏరా నరసింహం, ఈ కొత్త లెక్చరర్ కి మన గురించి చెప్పలేదా? చెప్పాను సార్, మీ ఇంటి పేరు బీపీ, మీ పేరు పద్మనాభం. చెప్పాను సార్. నమస్తే సార్. ఎవరు? నేను శ్రీచంద్రని. అదే సార్, చందుని. ఓరి భడవా, నువ్వట్రా పెద్దవాడు అయ్యావు, బాగా ఒళ్ళు చేసావు. బక్క పలచగా పుల్లలా ఉండేవాడు వేతవా. మన స్టూడెంటే సార్. మాకు తెలుసురా అవ్వా, మేము చెప్తాంగా. ఈ పిల్ల కూడా మన స్టూడెంటేనా? లేదు మేడం, ఈ అమ్మాయిది బెంగళూరు, నాకు కాబోయే భార్య. లవరని చెప్పవా? అదే సార్. ఏం పేరమ్మా? రీతు. రీతు సార్. ఏం పేర్లమ్మా ఇవి? మంచి తెలుగు పేరు పెట్టుకోకుండా. అది వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరు అయి ఉంటుంది. ఊరుకోవా, ఫ్యాషన్ ఎక్కువైపోయి రీతు, పీతు, నీతు, కీతు అంటూ యథవ పేర్లని పెట్టుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు. ఏమ్మా, మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరేనా ఇది? మన లవర్ బాయ్ పెట్టుండొచ్చుగా ముద్దుగా. మూసుకోవాయ్, అన్ని నీకు తెలుసున్నట్టు అడ్జస్ట్మెంట్లు చేసి చెప్పేస్తావు. లేదు సార్, వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు భువనేశ్వరి. ఆహా, ఎంత బాగుందమ్మా పేరు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, చక్కని అచ్చ తెలుగు పేరు వదిలేసి రీతు, గీతు, పీతు ఏంటండి ఇవి? నరసింహ రెచ్చిపోకు. ఇక నుంచి మా అమ్మా నాన్నలు పెట్టిన పేరుతోనే పిలిపించుకుంటాను. గుడ్ 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 గర్ల్. ఇంతకీ ఏమిట్రా ఈ పిల్లని వెంట పెట్టుకుని వచ్చావు? మన కాలేజీ అంతా ఒకసారి చూపించి ఇక్కడ జరిగిన లవ్ స్టోరీ గురించి తనకు చెప్దామని. ఎందుకో? నా డైరెక్షన్లో ఓ సినిమా తీస్తున్నాం, ఆ కథ తనకి చెప్దామని తీసుకొచ్చాను. అబ్బో, నువ్వు సినిమా డైరెక్టర్వే చందు? అవును అంకుల్. ఏ సినిమా తీస్తున్నారు? నా మనసులోనూ నువ్వే. నా మనసులో నువ్వు చాలా బాగుంది. నా మనసులో నువ్వు కాదు, నా మనసులోనూ నువ్వే కూడా కాదు. ఆ అమ్మాయి అన్నది నా మనసులోనూ నువ్వే. ఏమ్మా, అంతే కదా? మీరన్నది కరెక్టే సార్, నా సినిమా పేరు నా మనసులోనూ నువ్వే. మధ్యలో ఆ నువ్వు లేకుండా నా మనసులో నువ్వే అంటే అది వన్ సైడ్ లవ్వే అవుతుంది. నా మనసులోనూ నువ్వే అంటే అది టూ సైడ్స్ ప్రమోషన్ లవ్ అయి మనసు మనసు కలిసి మధుర ప్రేమగా మిగులుతుంది. నాకు ఇంకో అర్థం కూడా వస్తోంది. నా మనసులోనూ నువ్వే అంటే
ఇంకొకడు కూడా ఉన్నాడేమో అని. నిజమే సార్, నిజంగా జరిగిన మన ఈ కాలేజీ కథలో ఇంకొకడు కూడా ఉన్నాడు కదా. మన కాలేజీలోనే. అవును, 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో. ఇదిగో ఈ బైక్ మీద వస్తున్నవాడే మన హీరో. హాయ్ మామా. హాయ్. రేయ్ పేరు ఉదయ్. బావా. అందగాడు కాకపోయినా మంచి హృదయం ఉన్నవాడు. తమిళ్ హీరో విశాల్లా అరే ఉన్నాడు. మామా. బావా. గొప్ప వాలీబాల్ ప్లేయర్, కరాటే ఛాంపియన్, ఏ హాయ్. స్టేట్ వైడ్ బైక్ రేసుల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినవాడు. కుంఫు వంటి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసున్నవాడు. ఇతడంటే మా కాలేజీలో వాళ్ళందరికీ మహా ఇష్టం. హాయ్. ఏ రేఖా నువ్వా? అరే మన బ్యాచ్ అంతా ముందు వెళ్తున్నా చూడరా. హాయ్. హాయ్. ఇదిగో ఈ వెళుతున్న అమ్మాయిలకు సైట్ కొడుతున్న గ్యాంగ్లో రెడ్ కలర్ టీషర్ట్లో టైగర్ సింబల్ వేసుకుని కూర్చుని ఉన్నది నేనే. హాయ్ ఉదయ్. క్లాస్ రూమ్ వెళ్ళకుండా ఇక్కడే టచ్ ఆడుతున్నారు. ఫ్రెషర్స్ వస్తారని వారికి స్వాగతం పలుకుదామని. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి, ఫ్రెషర్స్ డే కూడా అయిపోయింది. ఇప్పుడెవరు కాలేజీలో జాయిన్ అవుతారా? రేయ్ బార్ మూసేసిన తర్వాత బీర్ కోసం చూడటం అంటే ఇదేరా. బార్లు మూసేసిన వైన్ షాప్ బ్యాక్ డోర్ దగ్గర బీరు దొరకవా? అబ్బచ్చా. రే, బుకింగ్లు మూసేసిన సినిమా టికెట్లు దొరకట్లేదా? అలాగే మన కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినంత మాత్రాన కొత్త అమ్మాయిలు రాకుండా ఉంటారా? డియర్ స్టూడెంట్స్, క్లాస్ రూమ్ వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకృతి శోభ చూస్తున్నాం సార్. ఓహో అలాగా. మరి మీరేం చూస్తున్నారు సార్? ప్రకృతి కనిపిస్తుందయ్యా, శోభ కనిపించట్లేదు. చూసిన చాలు గానీ పదండి క్లాస్ రూమ్కి వెళ్దాం. టైంకి వచ్చేసాడు రా బాబు. ఒకటి తూర్పు వైపుకి ఒకటి పడమర వైపుకి కట్టి మధ్యలో గడ్డి వేశాడు. అప్పుడు ఆ గడ్డిని అవి ఎలా తింటాయి? ఓ ఇంతేనా? ఇందుట్లో పదిలే ఉంది సార్. ఎంచక్క పక్కకు తిరిగి మన సైన్స్ లెక్చరర్లా, అకౌంటెంట్లా